సయాటికా అంటే ఏంటి? రావడానికి కారణాలేంటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్ నుంచి ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషియన్ డాక్టర్ నవీన్ ఇందూరు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సయాటికా ఈ మాట ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు సయాటికా రావడానికి కారణాలేంటి? సయాటికా సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సయాటికా రావడానికి అంటే పర్టికులర్ రీజన్ అంటే చెప్పలేము. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్లో అది రావడం వెరీ కామన్. దీంట్లో మనం ముందుగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఒక అడ్వైజ్ లాగా చెప్తున్నాను. బ్యాక్ పెయిన్ సయాటికాకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సయాటికా ఏంటంటే కంప్లీట్గా లెగ్లో పెయిన్ అనేది రేడియేటింగ్ అవుతూ ఉంటుంది. చిన్న ఒక కరెంట్ పాస్ అయినట్టు పవర్ సప్లై ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది సయాటికా కింద కన్సిడర్ చేసుకోవాలి. బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ లోవర్ బ్యాక్ వరకే వచ్చే పెయిన్ బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఈ సయాటికా సిమ్టమ్స్ అంటే మేజర్గా దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి బటక్ రీజన్ వరకు ఏమో చిన్నగా నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు అది నర్వ్ పాసింగ్లో కరెంట్ పాసింగ్లో పెయిన్ వస్తుంది కదా, అది స్టేజ్ 1 కింద కన్సిడర్ చేసుకోవాలి. ఏది బటక్ రీజన్ వరకు. బటక్ రీజన్ నుండి నీ జాయింట్ వరకు వెళ్తేనేమో అది సెకండ్ స్టేజ్ కింద ఉంటుంది. థర్డ్ స్టేజ్లో వచ్చేసి నీ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు మల్టిపుల్ వేలో అది పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. దీన్ని సయాటికా పెయిన్ అనేది మనం కన్సిడర్ చేసుకొని ముందు సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే చాలామంది తెలియదండి, బ్యాక్ పెయిన్ అంటే అదే అనుకుంటారు, సయాటికా అన్న అదే అనుకుంటారు. సో దీనికి ఈ సయాటికాకి దీనికి మేజర్ డిఫరెన్స్ ఇదే. అంటే బ్యాక్లో ఎలాంటి పెయిన్ అనిపించినా ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. దీంట్లో ఏమైనా గ్రేడ్స్ ఉంటాయా సయాటికాలో? అదే ఇందాక చెప్పాను కదా, ఆ గ్రేడ్స్ అనేటివి వాళ్ళు ఏంటంటే చిన్నగా ఆ రోజుకి పెయిన్ అనేది వచ్చిన తర్వాత ఏదో నార్మల్ పెయిన్ అనుకోని ఆ రోజుకి ట్యాబ్లెట్ వేసుకోవడము, లేదంటే ఏదో ఇంట్లో ఉన్న బాంబ్స్, ఇప్పుడు మీరైనా నేనైనా మనం చిన్న టెంపరీ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటాం. అంటే ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అని రిలాక్స్ అవ్వడము, ఏదైనా టాబ్లెట్ వేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు చాలా మంది. డెఫినెట్లీ. అంటే నేనేమంటా అంటే ఈ సయాటికా పెయిన్ సంబంధించింది నెగ్లిజెన్స్ అనేది వద్దు. ఎందుకంటే సయాటికా అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు తగ్గించుకుంటే దాని పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకు కనబడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే మనం ఇందాక చెప్పినట్టుగా ఆ ఇంట్లో ఉన్న టెంపరీ రెమెడీస్ తీసేసుకొని ఆ రోజుకి రిలీఫ్ వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి రిలీఫ్ వస్తుంది. వచ్చినప్పుడు అది తగ్గిందిలే కదా, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని ఇదిలో ఉంటారు. సో ఏంటంటే మనం దాంట్లో ఆ డే 1 వచ్చిన పెయిన్ని ఆ బటక్ రీజన్కి వచ్చిన ఆ చిన్న ఎలా ఉంటుందంటే అండి, ఆ బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ L4 L5 నుంచి చిన్నగా పాస్ అవుతూ ఉంటుంది. ఆ పెయిన్ ఆ రోజుకి మనం డయాగ్నోజ్ చేసుకుని ఎంఆర్ఐ సిటీ స్కాన్ డాక్టర్ కన్సల్ట్ అవ్వడము అలా తీసుకుని వెళ్తే మాత్రం దాన్ని ఆ రోజు దాన్ని రిలీఫ్ అనేది పొందవచ్చు. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే అది చిన్నగా రేడియేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ వరకు? నీ జాయింట్ వరకు రేడియేట్ అయినప్పుడు దాన్ని ఇంకా సరే ఇదేదో పెయిన్ ఇంకా పెరుగుతుంది, ఒకసారి వెళ్దామని అప్పుడు అలర్ట్ అవుతారు. అంటే అది సెకండ్ స్టేజ్ మోడరేట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా థర్డ్ స్టేజ్ బిలో ద నీ. ఆ బిలో ద నీ జాయింట్ నుంచి అదంతా మల్టిపుల్ వేస్లో వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు మనం చేయగలిగేది ఏముంటుంది? అప్పుడు ఇంకా మీరు తిరగడం, హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోతారు. అలసిపోయిన తర్వాత అప్పుడు ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది పడదు. ముందుగా ట్యాబ్లెట్స్ అనేది మాత్రం వాడడం అనేది టెంపరీగా అనేది గుర్తించండి. ఆ రోజుకి రిలీఫ్ మాత్రం ఉంటుంది. మన దగ్గర థెరపీస్లో అదేంటంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సయాటికాకు కొన్నిసార్లు సర్జరీ అవసరం అంటారు. ఆ సర్జరీ అవసరం లేకుండా టెండర్ హ్యాండ్స్లో ట్రీట్మెంట్ ఉంటుందా? సపోజ్ ఇప్పుడు ఆ నర్వ్ కంప్రెషన్ అనేది కంప్లీట్గా డిస్క్ బల్జ్ అయిపోయి అది కంప్లీట్ నర్వ్ని మొత్తం పించ్ చేస్తూ ఉంది, ఇంకా దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదంటే సర్జరీ అనేది అప్పుడు మేమే అడ్వైజ్ చేస్తాం. బట్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న తర్వాత కూడా మీరు సర్జరీకి వెళ్తే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలా కాకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఆ ట్రీట్మెంట్ ఎక్కడైతే రూట్ కాజ్ ఉంటుందో ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డే 1 డే 2 డే 3 కొంచెం మనం చేసినప్పుడు పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీని మాన్యువల్ ట్రీట్మెంట్స్ కంప్లీట్గా ఉంటాయి కాబట్టి బాడీ కలిసేసరికి ఆ బ్లడ్ ప్రెషర్ అనేది పంపింగ్ అనేది లెవెల్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యేసరికి ఆటోమేటిక్గా పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది. అగ్రివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ అనేది తెలుస్తుంది. ఆ 2-3 డేస్ కొంచెం ఓర్చుకుంటే మిగతాదంతా వాళ్ళకంతా రిలీఫ్గా ఉంటుంది. అంటే కేవలం 3 డేస్లోనే సయాటికా పెయిన్ను తగ్గించగలరా? అది రాకుండా చేయగలరా? ఎస్, డిపెండ్స్ ఆన్ సివియారిటీ అండి. అదే చెప్తున్నాను. బేసిక్ ఉంటే మీరు అన్నట్టుగా 1-2 డేస్లో ఎనఫ్. అది అలా కాకుండా ఒక మోడరేట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వస్తే మాత్రం ఒక 4 డేస్ పడుతుంది. ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్తే 7 to 10 డేస్ కంపల్సరీ టైం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చేసేది కంప్లీట్ న్యాచురల్ వే ట్రీట్మెంట్స్ అండ్ మాన్యువల్ ట్రీట్మెంట్స్. సో దీనికి మెడికేషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు మెడిసిన్ వాడిన రోజు ఆ రోజుకి రిలీఫ్ ఉండదు. కానీ మనం చేసే థెరప్యూటిక్ ట్రీట్మెంట్స్లో కంప్లీట్గా న్యాచురల్ వేలో కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి పేషెంట్కి. దాంతో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకోసారి రాకుండా పూర్తిగా నిర్మూలించవచ్చు. డెఫినెట్లీ రిపీట్ అవ్వదండి. మీరు ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషియన్ ఎస్. అంటే మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్ అయితే ఈ విధానం చెప్పాలంటే చూపించాల్సి వస్తుంది. బట్ ఏంటంటే ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం చాలా మందికి కైరో ప్రాక్టీషియన్ అంటే ఫిజియో అంటే ఐడియా ఉంటుంది, కానీ అవును. కైరో అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఎస్. అంటే ఇది కాంబినేషన్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇప్పుడు ఏంటంటే
ఏంటంటే కైరోప్రాక్టిక్ అనేసరికి అందరూ ఏంటంటే ఏదో జాయింట్ రిలీజ్ టెక్నిక్స్ లాగా దాన్ని అర్థం చేసేసుకుని అదే అనుకుంటున్నారు. కానీ ట్రిగ్గర్ పాయింట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు సయాటికా వచ్చిందండి. సయాటికా L4 నుంచి చిన్నగా స్టార్ట్ అయినప్పుడు గ్లూటియస్ మజిల్ అని ఒకటి ఉంటుంది. ఆ మజిల్ దగ్గర ఏ మజిల్ ఆరిజిన్ ఇన్సర్షన్ 2 ఉంటాయి. పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. అది దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేసినప్పుడే ఆటోమేటిక్గా దీన్ని పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఆ పెయిన్ వస్తుంది కదా అని చెప్పి అక్కడ రూట్ కాజ్ బేస్ చేసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం దట్ ఈస్ టెంపరీ. అంటే మీ ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంతేనా? అంటే మనం చెప్పుకునే దానికన్నా ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే మాకు మోర్ స్ట్రెంత్. టెండర్ హ్యాండ్స్లో సయాటికాకు సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేటెస్ట్గా ఏమున్నాయి? ఇప్పుడు మనం ఇచ్చే వీళ్ళకి సయాటికాకి సంబంధించిన మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే అండి, మ్యానిపులేషన్స్ ఒకటి ఇస్తాం, MFR అని ఒకటి మయోఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్ అంటే అది ఇంప్లిమెంట్ చేస్తాం, కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకా ఫిజియోలో వచ్చేసి ఈ ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా అడ్వాన్స్డ్ అంటే లేజర్ ట్రీట్మెంట్ ఉండాలి. ఆ లేజర్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ. వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది అప్పుడు మేము దాన్ని మా అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత వాళ్ళకి అవసరమైతేనే లేజర్ ట్రీట్మెంట్, లేదంటే ఆ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయం. మోస్ట్లీ 99% ఆఫ్ ది కేసెస్ ఈ మాన్యువల్ ట్రీట్మెంట్స్లోనే తగ్గిపోతాయి. పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ విధానం అనేది డిపెండ్ అయి ఉంటుంది అంతేనా? డెఫినెట్లీ. ఇప్పుడు ఒబేస్ పేషెంట్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి డీప్ సీటెడ్ పెయిన్ అనేది మనము దాన్ని క్యాచ్ చేయలేము ఒక్కోసారి. అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది కొందరికి, అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళలో ఏంటంటే ఎంత సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది లోపల ఉన్నా కూడా వాళ్ళకి ఆ మజిల్ బల్క్ ఎక్కువ ఉండడం వల్ల తెలియదు వాళ్ళకి మనకేం కాలేదు, లేదు బాగానే ఉన్నాను అనుకుంటా. కానీ వన్స్ మేము టచ్ చేసామనుకున్న ట్రిగ్గర్ పాయింట్ని ఇంకా వాళ్ళకి ఆ పెయిన్ అనేది సివియర్గా తెలిసిపోతుంది. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? రాకుండా అంటే ఇప్పుడు ఒకే చోట కూర్చోకుండా మనకు కంప్లీట్గా ట్రావెలింగ్లో ఉండకుండా ఒకేలాగా కంటిన్యూస్ 4 to 5 hours జర్నీ చేయకుండా, ఇప్పుడు ఈవెన్ ఫ్లైట్ జర్నీ చేస్తారండి. ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సయాటికా పెయిన్ అనేది అంటే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు గుర్తించారు కాబట్టి ఏదో వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకు కూడా ఎందుకంటే మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు చూడండి ఆ సీటింగ్ అనేది ప్రాపర్గా ఉండదు, మనం ముందుకే కూర్చుంటాం. అలాగే ఒక 1-2 hours అంటే ఓకే అండి. కంటిన్యూస్ 5 to 6 hours అలా కూర్చున్నప్పుడు అది ఎవ్రీడే అలా జర్నీ చేస్తే మాత్రం వాళ్ళలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళకి ముందు జాగ్రత్తలు అంటారా? వీళ్ళకి ముందు జాగ్రత్తలు అంటే కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే అందరూ ఇళ్లలో చేసే ఎక్సర్సైజ్ కామన్ ఎక్సర్సైజే, అవి కొంచెం వాంప్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సయాటికా పెయిన్ తీవ్రమైంది, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి, టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో కంప్లీట్గా క్యూర్ ఉంది అని చెప్తున్నారు అంతేనా? బాధపడిన అవసరం లేదు. థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు కనుక సయాటికాతో బాధపడుతున్నట్లయితే టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.